హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు సంబంధించి ఉచిత పరికరాల పంపిణీ శిబిరాలను అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఉన్నాయండి. ఈ మేరకు అధికారులు జిల్లాల వారీగా సమాచారాన్ని ఇస్తూ ఉండగా ఆ వివరాలను ఎప్పటికప్పుడు మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. దివ్యాంగులకు సంబంధించి సదరం స్లాట్ అయినా, పెన్షన్లు అయినా, అలాగే రేషన్ కార్డు అయినా, ఈ యొక్క ఉచిత పరికరాల పంపిణీ కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా ఉన్నా వెంటనే ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నానండి. మీరు ఈ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ గంట సింబల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయడం లేదు. గంట సింబల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి పూర్తి వివరాలను అయితే తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల సంబంధించి 60 జిల్లాల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి దివ్యాంగుల సమాచారం ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు నేను అందజేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా మనకు తాజాగా దివ్యాంగుల పరికరాలకు సంబంధించి సమాచారం అయితే వచ్చిందండి. ఇది హైదరాబాద్ జిల్లా సమాచారం అండి. దీనికి సంబంధించి ఉచిత పరికరాల పంపిణీపై శిబిరాలు ఉంటాయని, ఈ కార్యక్రమానికి హాజరు కావాలి అంటూ తాజాగా వార్త అయితే వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. దివ్యాంగులకు సహాయ పరికరాలు ఉచితంగా అందించేందుకు ఈ నెల అనగా నవంబర్ 30వ తేదీన అసెస్మెంట్ క్యాంపు నిర్వహిస్తున్నామని గుడిమల్కాపూర్ మాజీ కార్పొరేటర్ బంగారి ప్రకాష్ గారు అంటున్నారండి. గుడిమల్కాపూర్ SBI కమ్యూనిటీ హాలులో ఈ శిబిరం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు సహాయ పరికరాలు లేని దివ్యాంగులు ఈ క్యాంపునకు రావాలని, వైద్యులు అర్హులైన దివ్యాంగులను గుర్తించేందుకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారని, ఇతర వివరాలకు ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించాలని ఇక్కడ మనకు కార్పొరేటర్ గారు అయితే తెలియజేస్తున్నారు. గుడిమల్కాపూర్ SBI కమ్యూనిటీ హాలులో నవంబర్ 30వ తేదీన దివ్యాంగులకు ఉచిత పరికరాల కోసం ప్రత్యేకంగా క్యాంప్ అయితే నిర్వహిస్తామని, ఇక్కడ పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం ఫోన్ నెంబర్ సంప్రదించాలని ఇక్కడ కార్పొరేటర్ గారు అయితే తెలియజేశారండి. ఎవరైతే దివ్యాంగులైండి ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే సదరం సర్టిఫికెట్ని మీరైతే ఈ క్యాంపుకి వెళ్ళేవారు తీసుకెళ్ళాలి. ఇది హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన సమాచారం. హైదరాబాద్కు సంబంధించి అన్ని ప్రాంతాల వారికి ఇస్తారా, లేక గుడిమల్కాపూర్ కార్పొరేషన్ పరిధిలో వారికే ఇస్తారా అనేది అయితే సమాచారం ఇవ్వలేదు. కాబట్టి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు ఎవరైనా మీరు ఈ క్యాంపుకి అటెండ్ అవ్వాలంటే అర్హులో కాదో తెలుసుకోవడం కోసం ఈ మొబైల్ నెంబర్ని అయితే సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని మీకు అర్హత ఉన్నట్లయితే 30వ తేదీ క్యాంప్కి అటెండ్ అయ్యి పరీక్ష చేయించుకొని ఉచితంగా పరికరాలను అయితే పొందండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉచిత పరికరాల సమాచారం 60 జిల్లాలలో ఎక్కడ నుంచి వచ్చినా వెంటనే ఆ వివరాలను మీకు తెలియజేస్తాను. మీరు ఈ సమాచారం తెలుసుకోవడం కోసం వెంటనే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.